పెద్దలందరికీ, పిల్లలందరికీ, దేశ నాయకులందరికీ, ప్రజలందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ నేను ఒక చిన్న వార్తలు చెప్దామని అనుకుంటున్నాను. నిన్న లాస్య చనిపోవడానికి కారణం అది ఓవర్ డ్రైవింగా, డ్రైవర్ తప్ప, లేకపోతే అమ్మాయి నెత్తి మీద సీన్ ఉందా అనేది అర్థం కావటం లేదండి. చాలా బాధాకరమైన విషయం. చిన్న వయసులో అమ్మాయి ఆ విధంగా పోవడం అనేది, ఎమ్మెల్యే అయి ఉండి కూడా జాగ్రత్తలు తీసుకోకపోవడమా ఏంటనేది అది చాలా విచిత్రకరమైన విషయము. పాపం తండ్రి పోయినందుకు ఆ అమ్మాయి నిలబడ్డదంటే చాలా గ్రేట్. అసలు ఎంత దుర్మార్గం అంటే నిజంగా అనకూడదు. కానీ అసలు ఆ భగవంతుడు మంచి వాళ్ళకే అన్యాయం చేస్తాడా, లేకపోతే అసలు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అనేది ఒక్కొక్కసారి అర్థం కాదు. కానీ అమ్మాయి అనుకోకుండా అసలు ఏ జీవితంలో ఎప్పుడైనా అసలు ఆ మాట ఆ విధంగా అనుకుందా, కానీ అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. అయినా హైవేలో, అది కూడా ఔటర్ రింగ్ రోడ్డు ఒకటి, ఈ మధ్యలో ఈ రోడ్లు వేశారు. ఆ రోడ్లు ఇవన్నీ కూడా చాలా డేంజరస్ రోడ్లు అండి. చాలా జాగ్రత్తగా, చాలా చూసి జాగ్రత్తగా నడపాలి. ఆ నిర్లక్ష్యం చేస్తే మాత్రం అది ప్రాణాలకు ముప్పే. అది అనుకోకుండా జరుగుతుందా, లేకపోతే వీళ్ళ స్పీడా, అయినా ఓవర్ స్పీడు, విపరీతమైన ఓవర్ స్పీడ్ అండి. అసలు ఆ ఓవర్ స్పీడ్ అనేది టూ వీలర్స్ అయినా అట్లాగే ఉన్నాయి, కార్లు అయినా అట్లాగే ఉన్నాయి. ప్రతి ఒక్క వెహికల్, ప్రతి ఒక్క డ్రైవరు, ఆ డ్రైవింగ్ చేసే వాళ్ళకి అద్దుపద్దు లేకుండా పోతుంది. అసలు రోడ్డు ఎక్కాలంటేనే భయంగా ఉంది, గుండెలు దడదడ అంటాయి. అసలు ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని రోడ్డు ఎక్కడం అవుతుంది. ఔటర్ రింగ్ రోడ్ అసలు ఎంత, అసలు మామూలుగా కాదండి, అసలు చెప్పడానికి వీల్లేదు. అంత ఘోరమైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అంతటా, అన్ని చోట్ల. వీళ్ళ నిర్లక్ష్యమా, లేకపోతే అది ఏంటనేది అర్థం కావటం లేదు. స్పీడు తగ్గించుకుంటే యాక్సిడెంట్లు జరగవండి, టూ వీలర్స్ అయినా ఫోర్ వీలర్స్ అయినా కూడా. కానీ అంత చిన్న వయసులో అమ్మాయి కనుమూయడం అనేది చాలా బాధాకరమైన విషయం. అమ్మాయికి చాలా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. కానీ అసలు ఎంత అంటే అంత, అసలు అంత బాధాకరమైన విషయం. వాళ్ళ నాన్నగారు టీడీపీలో ఉండి ఆ హయాంలో ఉన్నప్పుడు నేను మహిళా ప్రెసిడెంట్గా కూడా సాయన్న గారి హయాంలో చేశాను టీడీపీలో. అసలు కంట్రోల్మెంట్ ఏరియా చాలా, మేము కూడా అసలు విపరీతంగా తిరిగేవాళ్ళము. ఎలక్షన్ అప్పుడు వాడ తిరిగేవాళ్ళము. అన్నీ కూడా అన్ని సెక్షన్లు కూడా తిరిగేవాళ్ళము, అన్ని చోట్ల కూడా. చాలా చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. ఇంకొకటి ఏంటంటే, ఆ లాస్యని చూడడానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గాంధీ హాస్పిటల్కి వెళ్ళారంట. ఇది చాలా సంతోషమైన విషయమే. అమ్మాయిని చూడడానికి వెళ్ళడం అనేది బాధాకరమైన విషయము. గాంధీ హాస్పిటల్కి సడన్గా వెళ్ళడం అనేది సంతోషకరమైన విషయం. ఎందుకు సంతోషకరమైన విషయం అని అంటే దాని గురించి నేను చెప్తాను. గాంధీ హాస్పిటల్ ఎంత ఘోరంగా తయారైపోయిందంటే, ఉస్మానియా హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, ఒక వాళ్ళు కూర్చునే ఆఫీసు వరకు, డాక్టర్లు కూర్చునే హాస్పిటల్ రూముల వరకు మాత్రమే తప్ప ఎక్కడ చూడు ఘోరం అంటే ఘోరము. డాక్టర్లు సరిగా లేరు, సిస్టర్లు సరిగా లేరు, కాంపౌండర్లు సరిగా లేరు. అసలు విపరీతంగా టార్చర్ పెడుతున్నారండి. పబ్లిక్ని మాత్రం నరకం చూపిస్తున్నారు ప్రతి చోటకి. ఇక్కడంటే అక్కడ, అక్కడంటే ఇక్కడ, ఇక్కడంటే ఇక్కడ, అక్కడంటే అక్కడ, ప్రతి చోట బ్లడ్ టెస్టుల దగ్గర ఏంది, ఎక్స్రేల దగ్గర ఏంది, మామూలుగా చిట్టీలు రాసే దగ్గర ఏంది, డాక్టర్లు చుట్టం ఏంది. డాక్టర్లు అంట సోమవారం చూసే డాక్టరు కాలు నొప్పి వచ్చి, నడుము నొప్పి వచ్చి, తల నొప్పి వచ్చి, కాలు ఇరిగి, చెయ్యి ఇరిగి, ఇవన్నీ చేసుకొని కూడా, ఇవన్నీ అయిన తర్వాత కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ సోమవారం చూస్తాడంట. సోమవారం చూసిన తర్వాత ఆయన చూసి మందులు రాసిస్తాడు, ఎక్స్రేకి ట్యాబ్లెట్లు అవి ఇవి రాసిస్తారు. అవి తీసుకుని మళ్ళీ ఆ డాక్టర్ని కలవాలంటే మళ్ళీ సోమవారమే వెళ్ళాలంట. అంటే ఆ లోపల ఈ పేషెంట్ పరిస్థితి ఏంటి? మధ్యలో వెళ్ళి ఒకవేళ తెల్లారి రిపోర్ట్ వచ్చిన తర్వాత వేరే డాక్టర్ని కలుద్దామని వెళ్తే ఆ డాక్టర్లు మాట్లాడే మాటలు ఎట్లా ఉన్నాయంటే, మీకు ఏ డాక్టర్ చూశాడండి, పలానా ప్రవీణ్ డాక్టర్ చూశాడు. ఆ ప్రవీణ్ డాక్టరు శుక్రవారం వస్తాడు, సోమవారం వస్తాడండి. మీరు శుక్రవారం సోమవారమే రండి,
ఏమన్నా అర్థం ఉందా డాక్టర్ సార్ ఈ మాటలకి? డాక్టర్లు ఆ విధంగా మాట్లాడటం ఇప్పుడు ఏ విధంగా ఎవరైనా ఏ డాక్టర్ అయినా చూసినా జనరల్ డాక్టర్లే కదా వీళ్ళు, స్పెషలిస్ట్ అయితే ఏం కాదు కదా. జనరల్ డాక్టర్ అయినప్పుడు జనరల్ డాక్టర్గానే ఈ డాక్టర్ చూసినా ఆ డాక్టర్ చూసినా అదే రూమ్లో కనీసం 4 కూర్చొని ఉంటారు. ఆ 4 చూసేది అదే పేషెంట్ని. ఎక్స్రే రిపోర్ట్ వచ్చిన తర్వాత వెళ్ళి చూపిస్తే సిసిమీర చూడరు. వాళ్ళు నరకం చూపిస్తున్నారు చూసుకోండి. ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి, ఆ పట్టీలు కట్టే దగ్గర, చిట్టీలు రాసే దగ్గర, ట్యాబ్లెట్ల దగ్గర ఎంత ఘోరంగా ఉందంటే పరిస్థితి. ఎవరైతే దెబ్బ తగిలి వెళ్ళారో వాడు ఒంటరిగా వెళ్తే మాత్రం వాడికి నరకమే. ఒకవేళ భార్య ఉందా, భర్తకు భార్య ఉందా, భార్యకు భర్త ఉన్నాడా, లేకపోతే అక్క ఉందా, చెల్లెలు ఉందా, తల్లికి కొడుకున్నాడా, వాళ్ళు స్ట్రెచ్చర్ తీసుకొని లేకపోతే వీల్ చైర్ తీసుకొని వీళ్ళు దాంట్లో కూర్చోబెట్టుకొని హాస్పిటల్ లోపలికి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. అంతే తప్ప అక్కడ ఉన్న కాంపౌండర్లు కానీ అక్కడున్న సిస్టర్లు కానీ ఏ మాత్రం కూడా పట్టించుకోవటం లేదు. ఎవరు వెళ్ళకపోతే వాడి బ్రతుకు బస్టాండే. అట్లా అయిపోయిందండి. గాంధీ హాస్పిటల్ అంత ఘోరంగా ఉంది. సార్ దయచేసి వెంకటరెడ్డి గారు, కోమటిరెడ్డి గారు మీరు వచ్చారు కదా, అదే విధంగా చెప్పకుండా చేయకుండా ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు వచ్చి గాంధీ హాస్పిటల్ కానీ ఉస్మానియా హాస్పిటల్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఆ హాస్పిటల్ని ఒక్కసారి దయచేసి రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు ఒక్కసారి వచ్చి పరిశీలిస్తే చాలా బాగుంటుందని చెప్పని కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే ఆ నరకం నేను చూశాను. గాంధీ హాస్పిటల్కి వెళ్ళాను. గుండెల్లో నొప్పి, కాళ్ళు నొప్పి, చేతులు నొప్పి, కాలు ఫ్రాక్చర్ అయ్యి ఇవన్నిటి గురించి వెళ్తే కాలు ఫ్రాక్చర్ అయ్యి ఉండి అక్కడి నుంచి ఇక్కడికి తిప్పుతారు, ఇక్కడి నుంచి అక్కడికి తిప్పుతారు. ఈ డాక్టర్ కాదంటాడు, ఆ డాక్టర్ కాదంటాడు. ఏ డాక్టర్ అయితే చూశాడో అదే డాక్టర్ మళ్ళీ చూడాలంట. ఇది ఎక్కడ న్యాయం సార్? ఇది ఎక్కడ ధర్మం? ఇది ఈరోజు ఇప్పుడు జనరల్ అంటే జనరల్ డాక్టర్లు జనరల్గా రోజు డాక్టర్లు కూర్చొనే ఉంటారు అక్కడ. ఇవాళ రిపోర్ట్ వచ్చిందనంటే రేపు తీసుకెళ్ళి చూపిస్తాం. అట్లా కాదు. ఆ రోజు ఏ రోజైతే చూశాడో డాక్టర్ అదే రోజు చూసే డాక్టర్ ఉంటేనే చూస్తాడంట, వేరే వాళ్ళు చూడరంట. దీని గురించి నేను ఒక్కసారి గొడవ కూడా పెట్టుకున్నా, కొట్లాట కూడా పెట్టుకున్నా. విపరీతంగా వాళ్ళని బాగా తిట్టేశాను సార్. ఏమన్నా అనుకోండి, కానీ డాక్టర్లు చేసే వృత్తి కాదది. ఒక మేకని కోసి కఠినాత్ముడు కటికవాడు మేకను కోసి కోడిని కోసి ఎట్లయితే ముక్కలు చేస్తాడో ఆ విధంగా చేస్తున్నారు గాంధీ హాస్పిటల్లో డాక్టర్లు. పేషెంట్లని ఒక పురుగును చూసినట్టు చూస్తున్నారు సార్. దయచేసి వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు, వాళ్ళ ముచ్చట్లు వాళ్ళవే, వాళ్ళ కూర్చోడాలు వాళ్ళవే, వాళ్ళ కేకలు పక్కపక్కలు విపరీతంగా ఘోరంగా ప్రవర్తిస్తున్నారు గాంధీ హాస్పిటల్లో. ఎక్కడ శుభ్రం అనేది లేదు, బాత్రూములు లేవు, బాత్రూములు శుభ్రం లేవు. లిఫ్ట్ ఎక్కాలంటే ఎక్కడికో వెళ్ళాలి. ఏ టెస్ట్ కోసం వెళ్ళాలన్నా ఈ హాస్పిటల్ నుంచి ఇంకో హాస్పిటల్కి వెళ్ళాలి, ఆ హాస్పిటల్ నుంచి ఇంకో హాస్పిటల్ ఇంకో వాటికి వెళ్ళాలి. ఈ విధంగా ఘోరంగా ప్రవర్తించి ప్రజల్ని నానా తిప్పలు పెడుతున్నారు, నానా అవస్థ పెడుతున్నారు గాంధీ హాస్పిటల్. ఒక్కసారి నా రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు వచ్చి పరిశీలిస్తారని చెప్పని కోరుకోవడం జరుగుతుంది. చాలా ఘోరాలు జరుగుతున్నాయి. చాలా ఘోరంగా పేషెంట్లని అసలు ఎట్లా ఏ విధంగా పడితే ఆ విధంగా తిడుతున్నారు. పేషెంట్ని అసలు చూడటం లేదు. వాళ్ళు ఒక రాక్షసత్వంగా ప్రవర్తిస్తున్నారు. డాక్టర్లు కానీ సిస్టర్లు కానీ కంపౌండర్లు కానీ ఈ విధంగా చాలా చాలా నరకం చూపిస్తున్నారు సార్. దయచేసి మీరు ఒక్కసారి వచ్చి పరిశీలిస్తే బాగుంటుందని చెప్పని పదే వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారు దయచేసి నా మాటలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి మీరు ఒక్కసారి పరిశీలించండి సార్. జై హింద్. పెద్దలందరికీ, పిల్లలందరికీ, దేశ నాయకులందరికీ, ప్రజలందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ నేను ఒక చిన్న వార్తలు చెప్దామని అనుకుంటున్నాను. నిన్న లాస్య చనిపోవడానికి కారణం అది ఓవర్ డ్రైవింగా, డ్రైవర్ తప్ప, లేకపోతే అమ్మాయి నెత్తి మీద సీన్ ఉందా అనేది అర్థం కావటం లేదండి. చాలా బాధాకరమైన విషయం. చిన్న వయసులో అమ్మాయి ఆ విధంగా పోవడం అనేది, ఎమ్మెల్యే అయి ఉండి కూడా జాగ్రత్తలు తీసుకోకపోవడమా ఏంటనేది అది చాలా విచిత్రకరమైన విషయము. పాపం తండ్రి పోయినందుకు ఆ అమ్మాయి నిలబడ్డదంటే చాలా గ్రేట్. అసలు
ఎంత దుర్మార్గం అంటే నిజంగా అనకూడదు. కానీ అసలు ఆ భగవంతుడు మంచి వాళ్ళకే అన్యాయం చేస్తాడా, లేకపోతే అసలు ఎందుకు ఈ విధంగా జరుగుతుందనేది ఒక్కొక్కసారి అర్థం కాదు. కానీ అమ్మాయి అనుకోకుండా అసలు ఏ జీవితంలో ఎప్పుడైనా అసలు ఆ మాట ఆ విధంగా అనుకుందా, కానీ అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. అయినా హైవేలో, అది కూడా ఔటర్ రింగ్ రోడ్డు ఒకటి, ఈ మధ్యలో ఈ రోడ్లు వేశారు. ఆ రోడ్లు ఇవన్నీ కూడా చాలా డేంజరస్ రోడ్లు అండి. చాలా జాగ్రత్తగా, చాలా చూసి జాగ్రత్తగా నడపాలి. ఆ నిర్లక్ష్యం చేస్తే మాత్రం అది ప్రాణాలకు ముప్పే. అది అనుకోకుండా జరుగుతుందా, లేకపోతే వీళ్ళ స్పీడా, అయినా ఓవర్ స్పీడు, విపరీతమైన ఓవర్ స్పీడ్ అండి. అసలు ఆ ఓవర్ స్పీడ్ అనేది టూ వీలర్స్ అయినా అట్లాగే ఉన్నాయి, కార్లు అయినా అట్లాగే ఉన్నాయి. ప్రతి ఒక్క వెహికల్, ప్రతి ఒక్క డ్రైవరు, ఆ డ్రైవింగ్ చేసే వాళ్ళకి అద్దుపద్దు లేకుండా పోతుంది. అసలు రోడ్డు ఎక్కాలంటేనే భయంగా ఉంది, గుండెలు దడదడ అంటాయి. అసలు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని రోడ్డు ఎక్కడం అవుతుంది. ఔటర్ రింగ్ రోడ్ అసలు ఎంత, అసలు మామూలుగా కాదండి, అసలు చెప్పడానికి వీల్లేదు. అంత ఘోరమైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అంతటా, అన్ని చోట్ల. వీళ్ళ నిర్లక్ష్యమా, లేకపోతే అది ఏంటనేది అర్థం కావటం లేదు. స్పీడు తగ్గించుకుంటే యాక్సిడెంట్లు జరగవండి, టూ వీలర్స్ అయినా ఫోర్ వీలర్స్ అయినా కూడా. కానీ అంత చిన్న వయసులో అమ్మాయి కనుమూయడం అనేది చాలా బాధాకరమైన విషయం. అమ్మాయికి చాలా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. కానీ అసలు ఎంత అంటే అంత, అసలు అంత బాధాకరమైన విషయం. వాళ్ళ నాన్నగారు టీడీపీలో ఉండి ఆ అయ్యంలో ఉన్నప్పుడు నేను మహిళా ప్రెసిడెంట్గా కూడా సాయన్న గారి అయ్యంలో చేశాను టీడీపీలో. అసలు కంట్రోల్మెంట్ ఏరియా చాలా, మేము కూడా అసలు విపరీతంగా తిరిగేవాళ్ళము. ఎలక్షన్ అప్పుడు వాడ తిరిగేవాళ్ళము. అన్నీ కూడా అన్ని సెక్షన్లు కూడా తిరిగేవాళ్ళము, అన్ని చోట్ల కూడా. చాలా చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. ఇంకొకటి ఏంటంటే, ఆ లాస్యని చూడడానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గాంధీ హాస్పిటల్కి వెళ్ళారంట. ఇది చాలా సంతోషమైన విషయమే. అమ్మాయిని చూడడానికి వెళ్ళడం అనేది బాధాకరమైన విషయము. గాంధీ హాస్పిటల్కి సడన్గా వెళ్ళడం అనేది సంతోషకరమైన విషయం. ఎందుకు సంతోషకరమైన విషయం అని అంటే దాని గురించి నేను చెప్తాను. గాంధీ హాస్పిటల్ ఎంత ఘోరంగా తయారైపోయిందంటే, ఉస్మానియా హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, వాళ్ళు కూర్చునే ఆఫీసు వరకు, డాక్టర్లు కూర్చునే హాస్పిటల్ రూముల వరకు మాత్రమే తప్ప ఎక్కడ చూడు ఘోరం అంటే ఘోరము. డాక్టర్లు సరిగా లేరు, సిస్టర్లు సరిగా లేరు, కాంపౌండర్లు సరిగా లేరు. అసలు విపరీతంగా టార్చర్ పెడుతున్నారండి. పబ్లిక్ని మాత్రం నరకం చూపిస్తున్నారు ప్రతి చోటకి. ఇక్కడంటే అక్కడ, అక్కడంటే ఇక్కడ, ఇక్కడంటే ఇక్కడ, అక్కడంటే అక్కడ, ప్రతి చోట బ్లడ్ టెస్టుల దగ్గర ఏంది, ఎక్స్రేల దగ్గర ఏంది, మామూలుగా చిట్టీలు రాసే దగ్గర ఏంది, డాక్టర్లు చూడటం ఏంది. డాక్టర్లు అంట సోమవారం చూసే డాక్టరు కాలు నొప్పి వచ్చి, నడుము నొప్పి వచ్చి, తల నొప్పి వచ్చి, కాలు ఇరిగి, చెయ్యి ఇరిగి, ఇవన్నీ చేసుకొని కూడా, ఇవన్నీ అయిన తర్వాత కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ సోమవారం చూస్తాడంట. సోమవారం చూసిన తర్వాత ఆయన చూసి మందులు రాసిస్తాడు, ఎక్స్రేకి ట్యాబ్లెట్లు అవి ఇవి రాసిస్తారు. అవి తీసుకుని మళ్ళీ ఆ డాక్టర్ని కలవాలంటే మళ్ళీ సోమవారమే వెళ్ళాలంట. అంటే ఆ లోపల ఈ పేషెంట్ పరిస్థితి ఏంటి? మధ్యలో వెళ్ళి ఒకవేళ తెల్లారి రిపోర్ట్ వచ్చిన తర్వాత వేరే డాక్టర్ని కలుద్దామని వెళ్తే ఆ డాక్టర్లు మాట్లాడే మాటలు ఎట్లా ఉన్నాయంటే, మీకు ఏ డాక్టర్ చూశాడండి, పలానా ప్రవీణ్ డాక్టర్ చూశాడు. ఆ ప్రవీణ్ డాక్టరు శుక్రవారం వస్తాడు, సోమవారం వస్తాడండి. మీరు శుక్రవారం సోమవారమే రండి. ఏమన్నా అర్థం ఉందా డాక్టర్ సార్ ఈ మాటలకి? డాక్టర్లు ఆ విధంగా మాట్లాడటం ఇప్పుడు ఏ విధంగా ఎవరైనా ఏ డాక్టర్ అయినా చూసినా జనరల్ డాక్టర్లే కదా వీళ్ళు, స్పెషలిస్ట్ అయితే ఏం కాదు కదా. జనరల్ డాక్టర్ అయినప్పుడు జనరల్ డాక్టర్గానే ఈ డాక్టర్ చూసినా ఆ డాక్టర్ చూసినా అదే రూమ్లో కనీసం 4 కూర్చొని ఉంటారు. ఆ 4 చూసేది అదే పేషెంట్ని. ఎక్స్రే రిపోర్ట్ వచ్చిన తర్వాత వెళ్ళి చూపిస్తే సిసిమీర చూడరు. వాళ్ళు నరకం చూపిస్తున్నారు చూసుకోండి. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి, ఆ పట్టీలు కట్టే దగ్గర, చిట్టీలు రాసే దగ్గర, టాబ్లెట్ల దగ్గర ఎంత ఘోరంగా ఉందంటే పరిస్థితి. ఎవరైతే దెబ్బ తగిలి వెళ్ళారో వాడు ఒంటరిగా వెళ్తే మాత్రం వాడికి నరకమే. ఒకవేళ భార్య ఉందా,
భర్తకు భార్య ఉందా, భార్యకు భర్త ఉన్నాడా, లేకపోతే అక్క ఉందా, చెల్లెలు ఉందా, తల్లికి కొడుకున్నాడా, వాళ్ళు స్ట్రెచ్చర్ తీసుకొని లేకపోతే వీల్ చైర్ తీసుకొని వీళ్ళు దాంట్లో కూర్చోబెట్టుకొని హాస్పిటల్ లోపలికి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. అంతే తప్ప అక్కడ ఉన్న కాంపౌండర్లు కానీ అక్కడున్న సిస్టర్లు కానీ ఏ మాత్రం కూడా పట్టించుకోవటం లేదు. ఎవరు వెళ్ళకపోతే వాడి బ్రతుకు బస్టాండే. అట్లా అయిపోయిందండి. గాంధీ హాస్పిటల్ అంత ఘోరంగా ఉంది. సార్ దయచేసి వెంకటరెడ్డి గారు, కోమటిరెడ్డి గారు మీరు వచ్చారు కదా, అదే విధంగా చెప్పకుండా చేయకుండా ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు వచ్చి గాంధీ హాస్పిటల్ కానీ ఉస్మానియా హాస్పిటల్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఆ హాస్పిటల్ని ఒక్కసారి దయచేసి రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు ఒక్కసారి వచ్చి పరిశీలిస్తే చాలా బాగుంటుందని చెప్పని కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే ఆ నరకం నేను చూశాను. గాంధీ హాస్పిటల్కి వెళ్ళాను. గుండెల్లో నొప్పి, కాళ్ళు నొప్పి, చేతులు నొప్పి, కాలు ఫ్రాక్చర్ అయ్యి ఇవన్నిటి గురించి వెళ్తే కాలు ఫ్రాక్చర్ అయ్యి ఉండి అక్కడి నుంచి ఇక్కడికి తిప్పుతారు, ఇక్కడి నుంచి అక్కడికి తిప్పుతారు. ఈ డాక్టర్ కాదంటాడు, ఆ డాక్టర్ కాదంటాడు. ఏ డాక్టర్ అయితే చూశాడో అదే డాక్టర్ మళ్ళీ చూడాలంట. ఇది ఎక్కడ న్యాయం సార్? ఇది ఎక్కడ ధర్మం? ఇది ఈరోజు ఇప్పుడు జనరల్ అంటే డాక్టర్లు జనరల్గా రోజు డాక్టర్లు కూర్చొనే ఉంటారు అక్కడ. ఇవాళ రిపోర్ట్ వచ్చిందనంటే రేపు తీసుకెళ్ళి చూపిస్తాం. అట్లా కాదు. ఆ రోజు ఏ రోజైతే చూశాడో డాక్టర్ అదే రోజు చూసే డాక్టర్ ఉంటేనే చూస్తాడంట, వేరే వాళ్ళు చూడరంట. దీని గురించి నేను ఒక్కసారి గొడవ కూడా పెట్టుకున్నా, కొట్లాట కూడా పెట్టుకున్నా. విపరీతంగా వాళ్ళని బాగా తిట్టేశాను సార్. ఏమన్నా అనుకోండి, కానీ డాక్టర్లు చేసే వృత్తి కాదది. ఒక మేకని కోసి కఠినాత్ముడు కటికేవాడు మేకను కోసి కోడిని కోసి ఎట్లయితే ముక్కలు చేస్తాడో ఆ విధంగా చేస్తున్నారు గాంధీ హాస్పిటల్లో డాక్టర్లు. పేషెంట్లని ఒక పురుగును చూసినట్టు చూస్తున్నారు సార్. దయచేసి వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు, వాళ్ళ ముచ్చట్లు వాళ్ళవే, వాళ్ళ కూర్చోడాలు వాళ్ళవే, వాళ్ళ కేకలు పక్కపక్కలు విపరీతంగా ఘోరంగా ప్రవర్తిస్తున్నారు గాంధీ హాస్పిటల్లో. ఎక్కడ శుభ్రం అనేది లేదు, బాత్రూములు శుభ్రం లేవు. లిఫ్ట్ ఎక్కాలంటే ఎక్కడికో వెళ్ళాలి. ఏ టెస్ట్ కోసం వెళ్ళాలన్నా ఈ హాస్పిటల్ నుంచి ఇంకో హాస్పిటల్కి వెళ్ళాలి, ఆ హాస్పిటల్ నుంచి ఇంకో హాస్పిటల్ ఇంకో వాటికి వెళ్ళాలి. ఈ విధంగా ఘోరంగా ప్రవర్తించి ప్రజల్ని నానా తిప్పలు పెడుతున్నారు, నానా అవస్థ పెడుతున్నారు గాంధీ హాస్పిటల్. ఒక్కసారి నా రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు వచ్చి పరిశీలిస్తారని చెప్పని కోరుకోవడం జరుగుతుంది. చాలా ఘోరాలు జరుగుతున్నాయి. చాలా ఘోరంగా పేషెంట్లని అసలు ఎట్లా ఏ విధంగా పడితే ఆ విధంగా తిడుతున్నారు. పేషెంట్ని అసలు చూడటం లేదు. వాళ్ళు ఒక రాక్షసత్వంగా ప్రవర్తిస్తున్నారు. డాక్టర్లు కానీ, సిస్టర్లు కానీ, కంపౌండర్లు కానీ ఈ విధంగా చాలా నరకం చూపిస్తున్నారు సార్. దయచేసి మీరు ఒక్కసారి వచ్చి పరిశీలిస్తే బాగుంటుందని చెప్పని పదే వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారు దయచేసి నా మాటలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి మీరు ఒక్కసారి పరిశీలించండి సార్. జై హింద్.